ట్రేడింగ్ ఇన్ ద జోన్ అంటే ఏంటంటే, ఇది చెప్పాలంటే మీరు అర్థం చేసుకోవాలంటే మీకు ఒక అథ్లెటిక్ మైండ్ సెట్ చెప్తా చూడండి. క్రికెట్లో ఎలా ఉంటుందంటే, వరుసగా 2 మ్యాచెస్లో సెంచరీ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మ్యాచెస్లో కంటిన్యూస్గా సెంచరీ చేశాడు. ఆ ప్లేయర్కి ఎలా ఉంటుందంటే ఒక 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 జోన్లో ఉంటాడు అనమాట. అది ఏ జోన్ అంటే, లైక్ నేను ఏం కొట్టినా 6 వెళ్తుంది, నేను ఏం కొట్టినా 4 వెళ్తుంది. అదొక ఫామ్ అనమాట. ఒక ఫామ్లో ఉంటాడు. ఒక ఫియర్లెస్ యాటిట్యూడ్, లైక్ అదొక పాజిటివ్ ఇంటెంట్, అది ఒక పాజిటివ్గా జరిగిపోతుంటుంది. దానికంటూ వాడు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒక కొత్త సిరీస్కి వెళ్ళారు ఆస్ట్రేలియాలో. ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఒక తెలియని జోన్లో ఉంటాడు. అంటే ఒక ఫ్రీ హ్యాండ్. అక్కడ మనము బాల్ 6 కొట్టడానికైనా 4 కొట్టడానికైనా ఏదన్నా ఆలోచించడానికైనా వాడు భయపడడు. ఒక్కొక్క పాజిటివ్ యాటిట్యూడ్, ఫియర్లెస్ క్యారెక్టర్, స్ట్రాంగ్. వాడు ఏం చేసినా వర్క్ అవుతుంది. లైక్ వాడు బౌలింగ్ చేసినా వర్క్ అవుతుంది. క్యాచ్ వస్తుంది, వాడు భయపడడు. అలా అన్నా క్యాచ్ దొరుకుతుంది. లైక్ అట్లా అనమాట. అదొక ట్రేడింగ్ ఇన్ ద జోన్ అంటే అదొక పాజిటివ్, ఫియర్లెస్, లైక్ పాజిటివ్ మైండ్ సెట్ ఇక్కడ తీసుకోవాలి. తీసుకున్నదంతా బంగారు అవుతుంటుంది. అది అలాగా ఎట్లయితే క్రికెట్ ఒక ప్లేయర్ ఫిజికల్ యాటిట్యూడ్లో అదొక జోన్ అంటారు అనమాట. ఓకే, అది స్పోర్ట్స్లో ఎంటరింగ్ ఇన్ టు ద జోన్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఫస్ట్ ఒక 10 బాల్స్ కానీ మనోడు ఆడి ఒక 4 4లు కానీ కొట్టి సస్టైన్ అయితే మనోడిని ఆపలేరు. ఎందుకంటే లైక్ ఫిజికల్గా ఆ జోన్లోకి ఎంటర్ అవుతాడు. లైక్ నాకు నైస్ నిక్ ఉంది, భయపడడు. అరే ఇది అవుట్ స్వింగ్ అవుతుందేమో, అవుట్ స్వింగ్ కొట్టినా 4 వెళ్తుంది. అట్లా ఒక ఫ్రీ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, స్ట్రాంగ్ యాటిట్యూడ్, ఏం చేసినా వర్క్ అవుతుంది అనమాట. సో దాన్ని జోన్ అంటారు అనమాట. ట్రేడింగ్లో ఆ జోన్ అంటే ఏంటంటే, ట్రేడింగ్లో కూడా 2 జోన్స్ ఉంటాయి. ఓకే, ట్రేడింగ్లో కూడా 2 జోన్స్ ఉంటాయి. ఒకటి సేమ్ ఎట్లయితే నేను అథ్లెటిక్ స్పోర్ట్స్ జోన్ చెప్పాను కదా, స్పోర్ట్స్లో ఉన్న మైండ్ సెట్ లాగా అలాంటి కేర్ ఫ్రీ యాటిట్యూడ్ జోన్ ఉంటుంది అనమాట. అదేంటంటే, అరే ఇవాళ పొద్దున వచ్చాము, సిఈ మీద వేసాము, డబ్బులు వచ్చినాయి, ఇంతేనా, ప్రైస్ బాగా పెరిగింది, నేను అమ్మేశాను, మార్కెట్ పడిపోయింది, డబ్బులు వచ్చినాయి. అదొక స్టైల్ ఆఫ్ జోను. అది పాజిటివ్ జోను. బట్ ఇది ఎవరికి ఉంటుందంటే, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాడికి ఉంటుంది అనమాట ఆ జోన్ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్. ఇప్పుడు మనకి ఇంత తెలిసిన తర్వాత ఒక ట్రేడ్ తీసుకోవాలంటే, అంటే మనకని కాదు, ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అయినా వాళ్ళు ట్రేడ్ తీసుకోవాలంటే ఆర్ఎస్ఐ ఏం చెప్పింది, మ్యాక్డీ ఏం చెప్పింది, బొలింజర్స్ ఎలా ఉన్నాయి, జనరల్గా మనమైతే ఆ ఇండికేటర్లు వాడము, ఇండికేటర్లు వాడేవాళ్ళు. సూపర్ ట్రెండ్ ఏం చెప్తుంది, అలా 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 వాడు ట్రేడ్ తీసుకోలేడాడు, అడిగి ట్రేడ్ దొరకదు అనమాట. ఓకే, అదొక అన్నీ తెలుసు, ఏమీ చేయలేడాడు. ఇదే ఈ స్పోర్ట్స్ మైండ్ సెట్ జోన్ ఎలా ఉంటుందంటే, వాడికి ఏమీ తెలియదు, కేర్ ఫ్రీ యాటిట్యూడ్, బయ్యా సెల్లా బటన్ ఏదో ఒకటి కొట్టాలి, ఆలోచించి బాగా పెరిగింది, పుట్టి తీసుకున్నాడు, కూర్చున్నాడు, డబ్బులు వచ్చినాయి, అట్లా ఆడుతూ ఉంటున్నాడు, డబ్బులు వస్తుంటాయి. అది పాజిటివ్ యాటిట్యూడ్లో కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చిన వాళ్ళు ఆ టైప్ ఆఫ్ జోన్లో ఉంటాడు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంటాడు. ఎప్పటిదాకా ఉంటాడు, వాడికి లాస్ వచ్చేదాకా వాడు ఆ జోన్లో ఉంటాడు. ఎప్పుడైతే మార్కెట్లో లాస్ వస్తుందో వాడు ఈ జోన్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. వాయమ్మ నాకు మార్కెట్ నాకు అన్యాయం చేసింది, నన్ను ఏడిపించింది, నన్ను మోసం చేసిందనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి వాడు లాస్ని హ్యాండిల్ చేయడం రాక ఈ జోన్లో నుంచి పాతాళంకి వెళ్ళిపోతాడు అనమాట. ట్రేడింగ్ నేర్చుకునే కొందే వీడేమనుకుంటాడు, నేను ఇప్పుడు మార్కెట్ని నేర్చుకుంటే నేను డబ్బులు సంపాదించగలను అనే జోన్ అనే మైండ్ సెట్లోకి వెళ్తాడు. వాడు క్యాండిల్ స్టిక్స్, ఇండికేటర్లు, ఆసమ్ ఆసిలేటర్ అంటాడు, అలిగేటర్ అంటాడు, లెగ్ రీట్రేస్మెంట్ అంటాడు, ఫిబొనాచి అంటాడు. వాడు బోలెడ్ థింగ్స్ వెళ్ళి నేర్చుకుంటాడు అక్కడ. స్టిల్ ఎంత నేర్చుకుంటే అంత టఫ్ అయిపోతుంది వాడికి ట్రేడింగ్.
ఎందుకు? ట్రేడింగ్ నేర్చుకునే కొందే రేషనల్ మైండ్ సెట్ అయిపోయింది. అంటే అరే ఇది ఆర్ఎస్ఐ బై చెప్పిందా, మ్యాక్డీ బై చెప్పిందా, నెంబర్ ఆఫ్ రేషనల్ థింకింగ్ వచ్చేస్తుంది. అడు ఫ్రీ మైండ్లో ఉండడు. రేషనల్ మైండ్ వల్ల వాడు ట్రేడింగ్లో ఎంటర్ చేయలేడు, ట్రేడ్ కొట్టలేడు వాడు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. వన్స్ జోన్లో ఉన్నాడు, జోన్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. రేషనల్ మైండ్ సెట్, వాడు ట్రేడ్ తీసుకోవాలంటే 100 మనకు అపరిచితుల్లో రామం లాగా ఆలోచిస్తాడు. వాడు ట్రేడ్ తీసుకోడు, వాడు ఆపర్చునిటీ మిస్ అవుతానే ఉంటాడు. అంతా రేషనలిజం వదిలేసి మార్కెట్ బాగా పైకి వెళ్ళిపోయిన తర్వాత దూకేస్తాడు, ట్రేడ్ పోతుంటాయి, వాడు సక్సెస్ కాలేడు. ఆ టైప్ ఆఫ్ థింగ్ ఏంటంటే ట్రేడింగ్ ఇన్ ద జోన్. ఈ జోన్లో ఉన్నాడు నో వైస్ ఫ్రెష్ ట్రేడరు, వాడు వచ్చేటప్పటికి ఈ కాంప్లెక్స్ యాటిట్యూడ్లో పడిపోతాడు, దీంట్లో నుంచి బయటికి రాలేడు. ఇది కాంప్లెక్స్ యాటిట్యూడ్. వీడి ఇక్కడ ట్రేడ్ తీసుకోలేడు, వీడికి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఓకే, ఇది జోన్ స్పోర్ట్స్ మైండ్ సెట్, జోన్ ట్రేడింగ్. వన్స్ సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు కూడా ఏంటంటే జనరల్గా మీరు అన్నట్లేదు, కొత్తగా ఎవడన్నా ట్రేడింగ్ నేర్చుకొని వచ్చినా 2-3 ట్రేడ్లు కొడతాడు, సక్సెస్ అవ్వగానే కేర్లెస్ యాటిట్యూడ్, నేను పులిని సింహాన్ని ఫీల్ అవుతాడు, కూర్చోబెడితే మళ్ళీ వెళ్ళి ఈ జోన్లో పడిపోతారు, ఈ ఏరియాలో పడిపోతారు, ఈ కచరా ఏరియా. ఈ ఏరియాలో ఆపర్చునిటీస్ మిస్ అవుతుంటాయి, ట్రేడ్ కొట్టలేరు. ఇది చాలా కాంప్లెక్స్ యాటిట్యూడ్. ఓకేనా? సో దెన్ కమ్స్ మన స్టైల్ ఆఫ్ ట్రేడింగ్. మన అనేది అనగా నా స్టైల్ ఆఫ్ ట్రేడింగ్. నేను ప్రొఫెషనల్ అన్నాను, గ్రేట్ అన్నాను, లైక్ ఇది మీరు నేర్చుకోండి. ఆ ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ చదివితే మాత్రమే మీరు ఈ యాటిట్యూడ్ నేర్చుకోగలరు. సో వాట్ ఈస్ ఏ రియల్ ట్రేడింగ్ ఇన్ ద జోన్? సో వీడికంటూ రేషనల్ థింకింగ్ ఉండదు, కాంప్లికేషన్ ఉండదు. ఓకే, వీడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వీడికి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉండవు, వీడి దగ్గర 2 ఉంటాయి. నా ఏరియా నేను బై చేయాలి, నా ఏరియా నేను బై చేయాలి. వాట్ ఎవర్ ద రిజల్ట్, దిస్ ఈజ్ మై ఏరియా, ఐ హ్యావ్ టు గో ఇన్. బట్ ప్రాపర్ బయబుల్ బార్ కానీ ఒక బార్ పడితే నేను ఎంటర్ అవుతాను. ఓకే, సో కేర్ ఫ్రీ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే నేను ఆ ఏరియాలో ట్రేడ్ చేయాలి అంతే, అది వర్క్ అవుతుందా లేదా అనేది నాకు అనవసరం. ఓకే, నేను చెయ్యాల్సిన పని చేస్తూ ఉంటాను, బికాస్ నేను లెర్నింగ్ చేశాను మార్కెట్ని. నేను ఆ ఏరియాలో సెల్ చేస్తా, కానీ నాకు పడాల్సిన బార్ పడితే నేను సెల్ చేస్తా, పడాల్సిన బార్ పడితే నేను బై చేస్తా. లైక్ నాకు ఇంకా వేరే ఫీలింగ్ ఉండదు. ఏరియాలో సెల్ చేయాలి, ఇదిగోండి ఆ ఏరియాలో సెల్ చేయాలి. నేను రెడ్ బార్ పడింది, రెడ్ బార్ లో బ్రేక్ అయింది, పైన ఎస్ఎల్, నేను ఎంటర్ అవుతా, నాకు భయం లేదు. షూటింగ్ స్టార్ నేను సెల్ చేస్తా, సెల్ లైక్ ఐ డోంట్ ఫియర్, ఐ డోంట్ కేర్. నాకు ఎందుకంటే నాకు నెంబర్ ఆఫ్ థింగ్స్ లేవు. ఆర్ఎస్ఐ ఏం చెప్పింది, మ్యాక్డీ ఏం చెప్పింది, అదేం చెప్పింది, ఇదేం చెప్పింది అనేది నాకు లేదు. నాకున్న క్లియర్ యాటిట్యూడ్, నేను 2 ఏరియాల్లో కొనాలి. పింక్ నా పైన ఉంటే చాలు, సెల్ చేయాలి. పింక్ నా కింద ఉంటే నేను బై చేయాలి. నేను కొనాల్సిన 2 ఏరియాలు నాకు తెలుసు. సో ఈ ఏరియా, ఈ ట్రేడింగ్ ఇన్ ద జోన్ వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాడు చేసే పని, వాడు ఫెయిల్ అయినా భయపడడు, వాడు చేయాల్సింది వాడు చేస్తాడు. ఇది ప్యూర్ ప్రాబబిలిటీ గేమ్. వాడికి తెలిసిందేంటి, ఇది ప్యూర్ ప్రాబబిలిటీ గేమ్. ఓకే, 80% యాక్యురసీ, 75% యాక్యురసీ నేను చెయ్యాలి, ప్రాబబిలిటీ గేమ్. రెండోది, ట్రేడ్ పోయిందా చల్తా, దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గేమ్. ఇది లాస్ అనేది ఇది పార్ట్ ఆఫ్ గేమ్. లాస్కి ఎలా రియాక్షన్ అవుతాం అనేది లైక్ లైట్ పార్ట్ ఆఫ్ గేమ్. థర్డ్ థింగ్, ఒకవేళ మనకు అలాంటి ట్రేడుల్లో లాస్ వస్తే
మనం ఏదైనా ఫిల్టర్ చేయగలమా అని లైక్ మనల్ని మనం మాస్టర్ చేసుకోగలగాలి దాని మీద. ఒకటే కాన్సెప్ట్ మీద మనం రెగ్యులర్గా లాస్ అవుతుంటే లైక్ నేను ఎలాగ మొమెంటమ్ జోన్స్, ట్రెండ్ ఏరియాస్, వోల్టాలిటీ ఏరియాస్ ఎలా కనిపెట్టాను, ఆ బొలింజర్ బ్రేక్అవుట్స్, లైక్ ఇట్ ఈస్ లైక్ డైలీ లెర్నింగ్ ప్రాసెస్. ఈ 3 ఉండేవాడు లైక్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ట్రేడ్ తీసుకోవాలన్నప్పుడు అసలు మైండ్లో కాంప్లెక్స్ థింగ్స్ ఏమీ ఉండవు, స్ట్రైట్ అవే వెళ్ళి తీసుకుంటాడు. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, స్ట్రైట్ అవే తీసుకుంటాడు. ఇది ప్రాబబిలిటీ గేమ్. ఏ ఆపర్చునిటీ వర్క్ అవుతుందో వాడికే తెలియదు. వాడు ప్రతి ఆపర్చునిటీ కూడా మార్కెట్లో తీసుకుంటాడు. లాస్ వస్తే పార్ట్ ఆఫ్ గేమ్ అనుకుంటాడు. ఒకవేళ వాడిని రెగ్యులర్గా నేర్చుకొని లైక్ ఇంకా దాన్ని మార్కెట్ని మాస్టర్ చేస్తూ ఉంటాడు. దిస్ ఈస్ వాట్ రియల్ ట్రేడింగ్ ఇన్ ద జోన్. ఓకే, వాడు మెకానికల్ స్టేజ్లో ఉంటాడు. వాడు ఏం అడగడు, ఆర్ఎస్ఐ ఏం చెప్పింది, న్యూస్ ఏం చెప్తుంది, వాడికి ఎవరికైనా ఫోన్ చేసి అడగనా ఏం జరుగుతుందో, వీడి టిప్ ఏమి ఇచ్చాడు. మైండ్లో నో రేషనల్ థింకింగ్. హీ హ్యాస్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. హీ నోస్ వేర్ టు మేక్, వాట్ టు డూ. హీ హ్యాస్ ఎ లెర్నింగ్ స్కిల్. వాడు చేయాల్సింది వాడు చేస్తాడు. ఓకే, వర్కౌట్ అయిందా, ఎక్కడ ప్రాఫిట్ ఇవ్వాలో వాడికి తెలుసు. హీ ఈజ్ ఫుల్ ఫిక్స్డ్ విత్ రూల్ బేస్డ్. నో కాంప్లికేషన్స్, నో ఏమంటారు దాన్ని, లైక్ కాంట్రడిక్షన్స్ ఉండవు, రేషనల్ థింకింగ్ ఉండదు. ప్యూర్ మెకానికల్ స్టేజ్ ఆఫ్ ట్రేడింగ్. దట్ ఈస్ వాట్ సైకాలజీ మీన్స్. దట్ ఈస్ వేర్ 50% ఆఫ్ ద మార్క్స్ కమ్స్ ఫ్రమ్ సైకాలజీ. నో ఎమోషన్, నో రేషనల్ థింకింగ్, నో కాన్ఫ్లిక్ట్. లైక్ ఇది నా ఏరియా, నేను బై చేస్తా, స్టాప్ లాస్ ఇది ఇస్తా, ప్రాఫిట్ ఇది ఇస్తా, ప్రాఫిట్ రన్ చేస్తా. లైక్ సింపుల్ థింగ్ ఆఫ్ గేమ్ అనమాట ఇది. సో ఇక్కడ రేషనల్ థింకింగ్ ఏమి, రేషనల్ థింకింగ్ అనేది ఏంటి, ఆర్ఎస్ఐ బై చెప్పాలి, మ్యాక్డీ బై చెప్పాలి, బై రావాలి, ఇన్ని చేస్తాడు కాబట్టి ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి. నాకు అన్ని అవసరం లేదు, నేను ఇక్కడ తీసుకోవాలి, నాకు తెలుసు. ఓకే, నేను చూడాల్సింది ఏంటి, నేను ఇక్కడ తీసుకోవాలి, ఆ ఏరియాలో రెడ్ని గ్రీన్ టేక్ ఓవర్ అయింది, నేను తీసుకున్నా. అప్పుడు నెక్స్ట్ థింకింగ్ స్టార్ట్స్. అరే మనం ట్రెండ్కి అగైనెస్ట్గా వెళ్తున్నామా, ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేయాలి, ఓకే టువర్డ్స్ ట్రెండ్ వెళ్తున్నామా, ఈ పొజిషన్ ఎక్కడ దాకా రన్ చేయొచ్చు. పొజిషన్ తీసుకోవడానికి నేను అసలు ఆలోచించకూడదు. లైక్ నేను మెకానికల్గా నేను పొజిషన్ తీసుకున్నాను, ఆ ఏరియాలో తీసుకున్నా. ఇది ప్రాబబిలిటీ గేమ్. పివోట్ ఉంది, అక్కడ ప్రాఫిట్ బుక్ చేయొచ్చా, అక్కడ ఏమన్నా ఎన్గల్ఫింగ్ వస్తే ప్రాఫిట్ బుక్ చేద్దామా. లైక్ అప్పుడు నేను ప్రాఫిట్కి ప్లాన్, ఎవ్రీథింగ్ నాకు ఒక ప్లాన్ ఉంటుంది. ఓకే, సో నేను అలాంటి జోన్లో నేను ఉండాలి. అప్పుడు మార్కెట్లో డబ్బులు వస్తాయి, మీరు వద్దన్నా వస్తాయి. ఎందుకు, యూ నెవర్ థింక్ అబౌట్ ప్రాఫిట్స్, యూ నెవర్ థింక్ అబౌట్ లాసెస్. యూ హ్యావ్ ఎ ట్రేడ్ ప్లాన్, యూ హ్యావ్ ఎ ప్రాపర్ ట్రేడింగ్ సెటప్, యూ విల్ ఫాలో ద రూల్స్. బై చేసా, స్టాప్ లాస్ ఇది వర్కౌట్ అయ్యింది, నేను కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ వెళ్తున్నాను, తొందరగా ప్రాఫిట్ తీసుకోవాలి, తీసుకున్నా, అయిపోయింది అక్కడ. ఓకే, నేను రైట్ ఏరియాలో తీసుకున్నాను, టువర్డ్స్ ట్రెండ్ ఉన్నాను, సేమ్ హై కానీ న్యూ హై కానీ టార్గెట్ చేస్తున్నాను. లైక్ 5 minutesలో కూడా బార్లు బాగున్నాయి, నేను రన్ చేస్తా. లైక్ ట్రేడింగ్ ఇన్ ద జోన్. మైండ్లో అది ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చిందా ఒక బార్, లైక్ అదంతా కూడా లైక్ రూల్ బేస్డ్ ట్రేడింగ్, మెకానికల్ ట్రేడింగ్. నీ మనసు నిన్ను ఆటంకపరచదు. వాట్ ఎవర్ ద రూల్స్ ఇన్ యువర్ మైండ్ విల్ డామినేట్ యూ. వాట్ ఎవర్ ద రూల్స్ ఇన్ యువర్ హార్ట్ డామినేట్ యూ. సో ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఫియర్, గ్రీడ్, యాటిట్యూడ్, రేషనల్ థింకింగ్, కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ మన మైండ్లో ఉండవు. ఎందుకు, అరే ఇది ప్రాబబిలిటీ గేమ్ రా, ఇవి ఏది వర్క్ అవుతుందో ఏది వర్క్ అవుదో తెలీదు. ప్యూర్ మెకానికల్గా నేను ఈ ఏరియాలో తీసుకోవాలి, స్టాప్ లాస్ కొట్టాలి, వర్క్ అయింది, టువర్డ్స్ ట్రెండ్ ఆడుతున్నాను, నేను అగైనెస్ట్ ట్రెండ్ వాడుతున్నాను కాబట్టి ఈ ట్రేడ్ సక్సెస్ రేట్ లేదు, టువర్డ్స్ ట్రెండ్ ఆడుతున్నాను, సక్సెస్ రేట్ ఉంది, స్టిల్ ఈ ట్రేడ్ పోవచ్చు. లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీ ఈజ్ ఆఫ్ మైండ్. ఆ పాజిటివ్ మైండ్, పాజిటివ్ ఈజ్ ఆఫ్ మైండ్. లైక్ లాస్ వచ్చింది, కవర్ చేసా, ప్రాఫిట్ వచ్చింది, రన్ చేయాలా తీసుకోవాలా, ఐ హ్యావ్ ఏ గేమ్ ప్లాన్, ఐ హ్యావ్ ఏ లైక్ ఆ ప్రాబబిలిటీ.
ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ద మార్కెట్ యాజ్ ఎ ప్రాబబిలిటీ గేమ్. లాస్ అనేది ఇది పార్ట్ ఆఫ్ గేమ్. లైక్ నేను ఎంత మార్కెట్ని రీడ్ చేసినా కూడా ట్రేడ్స్ పోతాయి, నా మైండ్లో అది ఉంది, నాకు అసలు ప్రాబ్లమే లేదు. సో ఒక 10 ట్రేడ్లు చేశాను, 3 ట్రేడ్లు పోయినాయి, ఆ లాస్ ట్రేడ్ అనేది నన్ను ఇంపాక్ట్ చేయదు. లూజింగ్ అనేది పార్ట్ ఆఫ్ గేమ్, లైక్ అట్లాగా. ఓకే, అదంతా ఫ్రీ మైండ్ సెట్తో అయిపోవాలి. ఆ స్టేజ్ ఆఫ్ ట్రేడింగ్ మనం చేయగలిగినప్పుడు, ఎప్పుడు చేయగలము, మనకు రూల్ బేస్డ్ ఉండాలి, ఇది ప్రాబబిలిటీ గేమ్ ఉండాలి, ఆ మెకానికల్గా మనం మార్కెట్ని ఆలోచించగలగాలి. దెన్ ప్రాఫిట్స్ అవి ఎత్తుక్కొని వస్తాయి మిమ్మల్ని. మీరు పరిగెత్తాల్సిన అవసరం లే, ప్రాఫిట్స్ మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తాయి. కౌంటర్ ట్రెండ్ ట్రేడ్, ఓకే, టువర్డ్స్ ట్రెండ్ ట్రేడ్, ఓకే, వోల్టాలిటీ ట్రేడ్, మొమెంటమ్ ట్రేడ్, ట్రెండ్ ట్రేడ్, ఓకే. సో ఐబీ బ్రేక్అవుట్, సో ఇట్లా ట్రేడ్ చేద్దాం. వర్క్ అవ్వలేదు, ట్రేడ్ తీసేస్తాం, ఒక బార్ స్టాప్ లాస్. ప్రాఫిట్ ఎక్కడ రన్ చేయాలి, వైలేషన్ బార్స్ లేవు, నేను రన్ చేస్తా. లైక్ మెకానికల్గా నన్ను ఫ్లో చేస్తుంది. అంటే లైక్ నా రూల్ బేస్ ఏదైతే ఉందో, నా లెర్నింగ్ ఏదైతే ఉందో అది నన్ను రన్ చేస్తుంది. నన్ను రన్ చేసేది ఏంటి, నా లెర్నింగ్ నన్ను రన్ చేస్తుంది. ఓకే, లెర్నింగ్. ఓకే, అర్థం చేసుకోండి, నన్ను ఏది రన్ చేస్తుంది, నా లెర్నింగ్ నన్ను రన్ చేస్తుంది. మార్కెట్లో ఉన్న ట్రూత్ నన్ను రన్ చేస్తుంది. సో నాకు అప్పుడు జాయ్ ఉంటుంది. ఓకే, ట్రేడింగ్ ఈజ్ జాయ్, ఫన్, అండ్ ఇట్స్ ఎ గేమ్. ఇట్స్ ఎ ప్యూర్ గేమ్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. ఫియర్ ఎందుకు? ఓకే, అది ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ చెప్పేది, నేర్పించేది అది. కాబట్టి ఆ బుక్ మిమ్మల్ని చదవమని నేను ఎందుకు మిమ్మల్ని అంతగా చెప్తున్నానంటే, లైక్ లెర్నింగ్, ఆ ట్రూత్. అంటే అంటే ఎక్కడి నుంచి మనం బయటకు వస్తాం, నాకు మార్కెట్ మీద పర్సెప్షన్ ఉండదు. పర్సెప్షన్ అంటే ఇలా జరగచ్చేమో, నో పర్సెప్షన్స్. ఓకే, నో బిలీఫ్. ఓపెన్ ఈక్వల్ టు హై, ఓపెన్ ఈక్వల్ టు లో, సో సెల్ అంట. వై అమ్మా, అలాంటి బిలీఫ్స్ నాకు లేవు. నో బిలీఫ్, నో పర్సెప్షన్, నో ఫియర్, నో గ్రీడ్. నాకు ఎక్కడైనా బార్ వైలేషన్ వస్తే నేను ప్రాఫిట్ తీసుకుంటా. నాకు నో ఫియర్, నో గ్రీడ్, నో పర్సెప్షన్, నో బిలీఫ్. నాకు అసలు ఇంకేమి నన్ను ఎమోషన్ ఉండదు నాకు. This is what or this is where you are losing in trading. సో మీరు మార్కెట్ ఎంత తెలుసుకోండి, ఈ థింకింగ్ మీరు తెలుసుకొని ఆ మెకానికల్ స్టేజ్, ఆ జోన్ ట్రేడింగ్లోకి మీరు రాకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, బయట తీసుకురాలేరు. ఎంత నాలెడ్జ్ నేర్చుకోండి, 15 మార్కులే. ఓకే, లక్ 5 మార్క్స్, మనీ మేనేజ్మెంట్ 30 మార్క్స్, సైకాలజీ 50 మార్క్స్, ఆ ఫ్రీ. ఓకే, ఇంకొకటి, ఆ జోన్లో ఉన్నప్పుడు మనకు కేర్లెస్నెస్ కూడా ఉండదు. ఇప్పుడు వీటికి నోవైస్ ట్రేడర్ ఎలా ఉంటాడు, కొత్తగా వచ్చినాడు, వర్కౌట్ అయిందా రెచ్చిపోతాడు, నాకు మించిన ట్రేడర్ లేడు, ఆడెవడు, వారన్ బఫెట్ ఆడెవడు అనే స్టేజ్లో ఉంటాడు. మనం అలా ఉండం, మనం ఎవరిని పట్టించుకోం, న్యూస్ పట్టించుకోం, మనకేం లేదు. మనకు ఒక గేమ్ ప్లాన్, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్లు ఉన్నాయి, ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవాలి, ఎక్కడ వైలేషన్ వచ్చింది, ఎక్కడ మొమెంటమ్ ఉంది, ఎక్కడ ట్రెండ్ ఉంది, ఎక్కడ నేను కౌంటర్ ట్రెండ్ వెళ్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ లిటరల్లీ మెకానికల్ పర్సన్. నేను మెకానికల్. లైక్ ఫియర్ అనేది నాకు తెలియదు, ట్రేడింగ్లో తెలియదు, గ్రిడ్ అనేది నాకు తెలియదు, నాకు బిలీఫ్ లేదు. వై అమ్మ ఇంత పడింది, ఎక్కడో దగ్గర దేవుడా లేస్తుంది లేదు. నాకు పర్సెప్షన్, ఒకవేళ ఇది ఇలా వెళ్తుందేమో,
నో పర్సెప్షన్, ఎమోషన్, నో ఎమోషన్. దేవుడా నన్ను కాపాడు, పైకి తీసుకురా, నో ఎమోషన్. ఓకే, సో ఇదండి. సో మీరు ఆ జోన్లోకి ఎంటర్ అవ్వగలిగితే, నేను చెప్పిన జోన్లోకి, ఆ జోన్లో ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఒకరోజు మీరు ట్రేడింగ్లో ఫెయిల్ అయ్యారు, ఒక 20,000 పోగొట్టారు, ఆ రోజు డబ్బా మూసేస్తారు. ఈ లాస్ అనేది, ఈ మీ పాత లాస్లు మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. ఎందుకంటే నీకు తెలుసు ఇది లెర్నింగ్, నాకు లెర్నింగ్ ఉంది, నేను ఇవాళ డే బాగాలేదు, రేపు వస్తే లైక్ ఒక ట్రెండ్ డే పడితే లైక్ ఐ విల్ బి లైక్ హీరో, అట్లాంటిది ఉంటుంది. అంతేగాని నేను ఇవాళ ఏదో ఒకటి చేయాలి, ఈ లాస్ అని రికవరీ చేయాలి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్. ఎమోషన్కి వెళ్తే మోషన్ ఉంటుంది, లాస్ట్లో ఈ క్యాన్సిల్ అయ్యిద్ది, బాత్రూంలో ఉంటావు ఏడ్చుకుంటా. ఓకే, పర్సెప్షన్ లేదు, మార్కెట్ పడిపోయింది, ఎక్కడో దగ్గర నుంచి నాకు అద్భుతం జరుగుతుంది, నేను పర్సెప్షన్, ఒకవేళ ఎంతో పాతాళంకి వెళ్ళి మళ్ళీ నా స్టాప్ లాస్ ఏరియాకి వచ్చినా కానీ నేను పట్టించుకోను. ఎందుకంటే అది అన్నిసార్లు జరగదు, 100కి 10 సార్లు జరగచ్చు, 100కి 20 సార్లు జరగచ్చు. అంటే 300 పాయింట్లు కింద కొట్టి మళ్ళీ 300 పాయింట్లు పైకి లేయచ్చు, 10 సార్లు జరగచ్చు అలాగా. బట్ నా క్రైటీరియాలో నేను అంత హోల్డ్ చేయను, నేను అంత రిస్క్ చేయను. నాకు ఎవ్రీథింగ్, నాకు ఒక ప్లాన్ ఉంది. ఓకే, బిలీఫ్స్ ఉండవు, ఫియర్ ఉండదు, గ్రీడీ ఉండదు. ఓ పెద్ద బార్ వేసింది ఇంకా వెళ్తుందేమో, నో ఆడ పివోట్ ఉందిరా బయట, నేను తీసేస్తాను, కావాలంటే పివోట్ ఎక్కిన తర్వాత మళ్ళీ నేను ఆలోచిస్తా, లేదా ట్రైల్ చేసుకుంటా. 2 మినిట్స్లో ఒక బార్ వైలేషన్ వస్తే తీసేస్తా, 5 మినిట్స్లో ఉన్న బ్రేకింగ్ బార్ పడితే తీస్తా. ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ రూల్స్. సో నా మెకానికల్ స్టేజ్ నన్ను మూవ్ చేసేది ట్రేడింగ్లో, నా మెకానికల్ స్టేజ్ ఆఫ్ ట్రేడింగ్ నన్ను మూవ్ చేయాలి. ఎమోషన్ ఉండకూడదు, పర్సెప్షన్ ఉండకూడదు, బిలీఫ్ ఉండకూడదు, ఫియర్ ఉండకూడదు, గ్రీడ్ ఉండకూడదు, ఇంకేమైనా కేర్లెస్నెస్ అనేది ఏంటి? రెగ్యులర్గా మీరు ట్రేడ్స్ కొడతా ఉంటే కేర్లెస్నెస్ యాటిట్యూడ్కి వెళ్తారు, అది ఉండకూడదు. ఓకే, ఇవాళ వర్కౌట్ అయింది ఎందుకంటే ట్రెండ్ ఉంది కాబట్టి, ఇవాళ వర్కౌట్ అయింది, మొమెంటం వచ్చింది కాబట్టి, బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి, అంతే తప్ప నేను గ్రేట్ కాబట్టి డబ్బులు వచ్చాయనే థాట్ ఉండకూడదు. ఓకే, ఫైన్, డే క్లోజ్ చేస్తున్నాను.